చీకటి సామ్రాజ్యపు నేత దావూద్ ఇబ్రహీంతో కొందరు ముంబై పోలీసు అధికారులకు సంబంధాలున్నాయని అధో జగత్తు నేత చోటా రాజన్ వెల్లడించారు. ముంబై పోలీసులు తనకు తీవ్ర అన్యాయం చేశారని, అనేక తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించిన రాజన్, దావూద్ అంటే తనకేమీ భయం లేదన్నారు. దావూద్తో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని రాజన్ ప్రకటించారు. దశాబ్దాల వెతుకులాట తర్వాత ఇండోనేషియాలో అరెస్ట్ అయిన చోటాను భారత్ తీసుకొచ్చే ప్రయత్నాలు వేగవంతమైన తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బాలికి వెళ్లిన సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసుల బృందం ఇప్పటికే రాజన్ను ప్రశ్నించింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇండోనేషియా అధికారుల అనుమతి కోరింది. అందుకు సంబంధించిన లాంఛనాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. రేపో మాపో రాజన్ను భారత్కు తీసుకొచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. రాజన్పై ఇప్పటికే ముంబై పోలీసుల వద్ద 75 కేసులు, ఢిల్లీ పోలీసుల వద్ద మరో 10 కేసులు పెండింగ్లో ఉన్నాయి. बहुत अत्याचार किया है, तो दिल्ली सरकार शुड भी वो नजरिया से देखते हुए मेरे साथ न्याय करे। अन्याय मुंबई में डर है, मुंबई में डर है। मुंबई में कुछ लोग पुलिस दाऊद के साथ मिलकर काम, दाऊद से मिले हुए पुलिस वाले, मुंबई पुलिस वाले, कुछ पुलिस वाले और नेता लोग मिले हुए, क्या नेता लोग मिले हुए, पॉलिटिशियन। और मैं हमेशा जिंदगी भर लड़ता रहूंगा टेररिज्म के आगे, दाऊद के आगे। राजन को दाऊद से डरते हैं क्या? सही बात। मैं कोई दाऊद से डरता नहीं, ऑस्ट्रेलिया में रहते मैं कोई दाऊद से डरता नहीं। राजन आप दिल्ली जाना चाहते हैं? बहुत मुकदमे डर रहे हैं उनसे। जहाँ सरकार मुझे रखे मेरे से अन्याय नहीं। చీకటి సామ్రాజ్యపు నేత దావూద్ ఇబ్రహీంతో కొందరు ముంబై పోలీసు అధికారులకు సంబంధాలున్నాయని అధో జగత్తు నేత చోటా రాజన్ వెల్లడించారు. ముంబై పోలీసులు తనకు తీవ్ర అన్యాయం చేశారని, అనేక తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించిన రాజన్, దావూద్ అంటే తనకేమీ భయం లేదన్నారు. దావూద్తో పాటు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటానని రాజన్ ప్రకటించారు. దశాబ్దాల వెతుకుల తర్వాత ఇండోనేషియాలో అరెస్ట్ అయిన చోటాను భారత్ తీసుకొచ్చే ప్రయత్నాలు వేగవంతమైన తరుణంలో ఈ వ్యాఖ్యలు చేశారు. బాలికి వెళ్లిన సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసుల బృందం ఇప్పటికే రాజన్ను ప్రశ్నించింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఇండోనేషియా అధికారులు అనుమతి కోరింది. అందుకు సంబంధించిన లాంఛనాలు పూర్తయ్యాయని తెలుస్తోంది. రేపో మాపో రాజన్ను భారత్కు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. రాజన్పై ఇప్పటికే ముంబై పోలీసుల వద్ద 75 కేసులు, ఢిల్లీ పోలీసుల వద్ద మరో 10 కేసులు పెండింగ్లో ఉన్నాయి.